అనగనగా ఒక అడవిలో ఒక కొలనుంది. ఆ కొలనులో ఒక కప్ప, ఒక బాతు మంచి మిత్రులుగా ఉన్నారు. అవి రెండూ ఒక రోజు మాట్లాడుకుంటూ ఉండగా ఒక వేటగాడు వచ్చి బాతుని ఎత్తుకొని పోబోయాడు. ఇంతలో కప్ప నా స్నేహితురాలను వదిలి ఈ బాతును మార్కెట్లో అమ్ముకుంటే నాకు మంచి డబ్బులు వస్తాయి. వదిలేస్తే నాకేం వస్తది? సరే డబ్బులే కదా కావాలి. ఒక్క నిమిషం ఆగు, ఇదిగో ఈ ముత్యపు చిప్పను తీసుకుని నా స్నేహితురాలని వదిలి దీని అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. ముత్యపు చిప్పను తీసుకొని వేటగాడు బాతును వదిలేసి, వేటగాడు ఇంటికి వెళ్లి భార్యతో జరిగిందంతా చెప్పి ముత్యపు చిప్పని ఇచ్చాడు. మీరు ఎంత తెలివి తక్కువవారండి. ఆ కొలనులో ఉన్న ముత్యపు చిప్పలు అన్నిటినీ తీసుకురాకుండా ఒక్కదానినే పట్టుకొస్తారా? వెళ్ళి మిగిలిన అన్నింటినీ తీసుకురండి. వేటగాడు మళ్లీ కొలను దగ్గరకు వచ్చి కప్పతో కొలనులో ఉన్న ముత్యపు చిప్పలు అన్నిటిని ఇస్తేనే నీ స్నేహితురాలను వదిలేస్తాను. లేదంటే పట్టుకుని తీసుకుపోతాను. సరే, మీ దగ్గర ఉన్న ముత్యపు చిప్పను ఇస్తే సేమ్ అదే విధంగా ఉన్న ముత్యపు చిప్పలను తీసుకుని వస్తాను. సరే ఇదిగో, దొరికిన దానితో తృప్తి చెందకుండా దురాశకు పోయావు. అందుకే అంటారు దురాశ దుఃఖానికి చేటు అని. నీకు దొరక్కుండా నా స్నేహితురాలు ఎప్పుడో దాక్కుంది అని. కప్ప కొలనులోకి వెళ్లిపోయింది. వేటగాడు తెల్ల మొహం వేశాడు.